ఇటీవల ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నటి కళ్యాణి మాజీ భర్త సూర్యకిరణ్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కిరణ్ పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. అది మరింత పెరుగుదడంతో చెన్నైలో ఆయన కన్నుమూశారు. సూర్యకిరణ్ ఒకప్పుడు తెలుగులో బ్రహ్మాస్త్రం, రాజుబాయ్, సత్యం, ధనా 51 వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. కేరళకు చెందిన ఈ నటుడు మలయాళ మూవీల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. 1986లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సంకీర్తన, ఖైదీ నంబర్ 786, దొంగమొగుడు, కొండవీటి దొంగ వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలో నటించారు. ప్రస్తుతం సూర్యకిరణ్ మరణ వార్త విన్న మలయాళ, తెలుగు ఇండస్ట్రీ నటులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇటీవల ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నటి కళ్యాణి మాజీ భర్త సూర్యకిరణ్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కిరణ్ పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. అది మరింత ముదరటంతో చెన్నైలో ఆయన కన్నుమూశారు. సూర్యకిరణ్ ఒకప్పుడు తెలుగులో బ్రహ్మాస్త్రం, రాజుబాయ్, సత్యం, ధనా 51 వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. కేరళకు చెందిన ఈ నటుడు మలయాళ మూవీల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. 1986లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సంకీర్తన, ఖైదీ నంబర్ 786, దొంగమొగుడు, కొండవీటి దొంగ వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలో నటించారు. ప్రస్తుతం సూర్యకిరణ్ మరణ వార్త విన్న మలయాళ, తెలుగు ఇండస్ట్రీ నటులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.